77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి జరిపిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏడీఆర్ఎం పాల్ ఇనాక్ ఎడ్విన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేడియంలో జరిగిన వేడుకల్లో ఏడీఆర్ఎం పాల్ ఇనాక్ ఎడ్విన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించగా అనంతరం ప్రత్యేక వాహనంపై ఏడీఆర్ఎం పాల్ ఇనాక్ కలియ తిరిగి పరిశీలించారు. రైల్వే శాఖలో అత్యుత్తమ సేవలు అందించిన పలువురికి సేవా పత్రాలు, పురస్కారాలు అందజేసి ఏడీఆర్ఎం సత్కరించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం పాల్ ఇనాక్ ఎడ్మిన్ మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అందరికీ చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. ఇది చాలా మీ అందరికీ ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఈ దినాన్న మన సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ జస్ట్ చెప్తానండి. రెవెన్యూ 4628.92 crores వెళ్ళిందండి. ఇది 6.49% అబవ్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా ఫ్రైట్ సర్వీసెస్ ఇవి 3344.63 crores వచ్చిందండి. ఇది 6.01% గ్రోత్ ఓవర్ లాస్ట్ ఇయర్. అదేవిధంగా పార్సల్ రెవెన్యూ కూడా మనకు చాలా ఎక్కువ వచ్చింది, రూపీస్ 14.57 crores. ఇది లాస్ట్ ఇయర్ కంటే 7.82%. టికెట్ చెకింగ్ రెవెన్యూ కూడా చాలా పెరిగింది, రూపీస్ 53.8 crores. ఇది అప్రాక్సిమేట్లీ 19% ఇంప్రూవ్మెంట్ ఓవర్ లాస్ట్ ఇయర్ అండి. ప్యాసింజర్ ట్రావెల్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన విజయవాడ స్టేషన్ నుంచి 5.57 crore ప్యాసింజర్స్ మన సర్వీసెస్ ఉపయోగించుకున్నారు. దీనివల్ల మనకి 1129.64 crores ఆదాయం వచ్చిందండి. ఇది 9.12% ఎక్స్ట్రా ఓవర్ ది లాస్ట్ ఇయర్ అనమాట. అదేవిధంగా పర్సనల్ బ్రాంచ్ చాలా హ్యూమన్ రిసోర్సెస్, స్టాఫ్ యొక్క బెనిఫిట్స్ కట్టుబడి ఉంది. 187 కొత్త రిక్రూట్మెంట్స్ తీసుకున్నాం ఆర్ఆర్బి, ఆర్ఆర్సి నుంచి. 53 the parade commander, second in command, platoon commanders, 53 కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇచ్చామండి. అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చాలా మనకి ప్రొటెక్షన్ విషయంలో వాళ్ళ యొక్క సేవలు చాలా అమోఘమైనవండి. డిఫరెంట్ స్కీమ్స్, పద్ధతుల ద్వారా ఆపరేషన్ నాన్ హ్యావ్ ఫరిస్టే ద్వారా 126 చిల్డ్రన్ రక్షించారు. అదేవిధంగా ఆపరేషన్ అమానత్ ద్వారా 659 పోగొట్టుకున్న లగేజీల్ని రిట్రీవ్ చేశామండి. దీని యొక్క కాస్ట్ 3.0 crore 2 crores. ఇది ప్యాసింజర్స్కి ఇచ్చివేయడం అయింది. అదేవిధంగా యాంటీ నార్కోటిక్స్, ఈ డ్రగ్స్ అగేన్స్ట్గా చేసిన ఆపరేషన్స్లో 60 కేసెస్ డిటెక్ట్ చేశాం. 78 అఫెండర్స్ని మేము అరెస్ట్ చేశాం. అదేవిధంగా 677 kgs ఆఫ్ గంజా పట్టుకున్నామండి. దీని వాల్యూ 1.34 crore rupees. ఇవన్నీ మనకి చేస్తుందంటే ఇదంతా రైల్వే స్టాఫ్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్స్. ఆన్ దిస్ రిపబ్లిక్ డే మేము ఇంకా ఎఫర్మ్ చేసుకుంటున్నాం, ఇంకా ఎక్కువగా కష్టపడతాం. మా మెయిన్ మోటో ఏంటంటే ప్యాసింజర్ సేఫ్టీ, హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్, సౌఖ్యవంతంగా అవ్వాలండి. అదేవిధంగా రైల్ యూజర్స్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కడుతున్నాం, రోడ్ అండర్ బ్రిడ్జెస్ కడుతున్నాం. అదేవిధంగా ట్రైన్స్ ఫాస్ట్గా వెళ్ళడానికి ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్, మళ్ళీ ట్రిపుల్ లైన్స్ ఇవన్నీ చేస్తున్నామండి. ఇప్పుడు హై టెక్నాలజీ అంతా ఉపయోగిస్తున్నాం సో దట్ ట్రైన్స్ విల్ రన్ అట్ గ్రేటర్ ఎఫిషియన్సీ. థ్యాంక్ యూ ఆల్ అగైన్. ఐ విష్ ఆన్ దిస్ రిపబ్లిక్ డే a very best regards and prosperity to the entire nation. Thank you.